ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఒక చిన్న టెస్ట్. నా పేరు మహిమ అండి. నేను ఈ మధ్య మా సంఘం తరపున తెనాలి వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళే ముందుగానే నేను ప్రభువుతో అడుగుతూ వచ్చాను, ప్రభు నీ చిత్తమేనా నేను వెళ్ళడము? దీనివల్ల అక్కడుండే ప్రజలకు కానీ, మీకు కానీ, నాకు కానీ ఏదైనా ప్రయోజనకరమా? ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందా? వీటి గురించి దేవుడిని అడుగుతూ వచ్చానండి. లాస్ట్ మూమెంట్ వరకు అడుగుతూ వచ్చాను. ప్రభు మహాకృపను బట్టి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. వాక్యం ద్వారా, తన దర్శనాల ద్వారా చూపిస్తూ వచ్చారు. చర్చ్ చూపిస్తూ వచ్చారు. నేనైతే చూడలేదండి అక్కడ చర్చ్. తర్వాత ఏ ప్లేస్లో నేను కూర్చుంటాను, ఎక్కడ ఉంటాను, ఇవన్నీ దేవుడు క్లారిటీగా చూపించారు. వాక్యం ద్వారా రాజ్య సువార్త ప్రకటించండి అని చెప్పని మత్తయి సువార్త ద్వారా మాట్లాడారండి. 1కి 4 సార్లు 3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను అయ్యామండి. ఓకే, సేవకులు పంపించారు, మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బలమైన ఆరాధన, బలమైన వాక్యోపదేశం ద్వారా నేను బలపడ్డాను. దేవుడు నన్ను దర్శించాడండి. అది నూతన అభిషేకం. అది నేను పొందాను. దాన్ని పొందడం వలన నాకు ఈ యూట్యూబ్ ఇవన్నీ అది లేదు, నా మైండ్లో అది లేదు. కానీ అక్కడ నుంచి నాకు భారం కలిగింది. నేను రక్షించబడ్డాను, నేను బాగుపడ్డాను, నేను దేవుడి ప్రేమ రుచి చూస్తున్నాను. ఆస్తులు, అంతస్తులు, హోదాలు అనేది ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. నా ఆత్మకు రక్షణ కలిగింది. నా ఆత్మను దేవుడు రక్షించాడు. ఇలాగ ఎంతమందులు ప్రయాసపడుతున్నారు, బాధలు పడుతున్నారు. ఎక్కడికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో కన్ఫామ్, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక్కసారి దేవుడి రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు నీతిమంతురాలుగా ఎంచబడతావు. నీకు ఆ రక్షణ లేకపోతే నీ జీవితం ఎక్కడ ఉంటుంది? నీ సోల్కి ఆన్సర్ ఎక్కడ అసలుకి? అది అన్నీ ఆలోచించుకొని మొదటిగా మనము లోకం సంబంధించింది కాదు ఈ ప్రయాస. ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతకడానికి ఒక్క ఆత్మ అయినా రక్షించబడితే కోట్ల దేవదూతలు సంతోషపడతాయంట. ఈ సాక్ష్యాన్ని నేను మా మందిరంలో కూడా నేను చెప్పలేదండి. ఎందుకంటే మా మందిరంలో ఉండే వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలుసు, ఆయన సజీవుడు, ఎన్నో వాళ్ళ జీవితాలు అద్భుత కార్యాలు జరిగాయి. కానీ నా సాక్ష్యం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అంటే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల గుండానే నేను వచ్చిన దాన్ని. ఆ సమస్యల నుంచి ఎలా పరిష్కరించాలో దేవుడు మార్గం చూపిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు, బోధిస్తున్నారు. ఎలా నువ్వు దాని నుంచి ఎట్లా విడుదల వస్తావు, దాంట్లోంచి సంతోషం ఎలా ఉంటుంది, దాంట్లోంచి ఎలా నువ్వు గెటాన్ అవుతావు, ఇవన్నీ దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు. ఒక్కరోజు తినడానికి తిండికి ఆయన ఆహారము మనకి దయచేస్తాడు. సో కాబట్టి ఏదైనా తెలియని జనాంగం ముందు, తెలియని దేవుడు, మీరు తెలియని వ్యక్తుల దగ్గర నేను ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను పొందానండి. నా సోల్కైతే ఇప్పుడు డోకాలే. నేను అసలుకి డోకానే లేదు. ఎందుకంటే సజీవమైన వాక్యాన్ని, సజీవమైన సత్యాన్ని, సజీవమైన మార్గాన్ని నేను నేర్చుకున్నాను. దేవుడు నన్ను పట్టుకున్నారు, ఆయన దర్శించారు. కాబట్టి ఈ లోకం నుంచి వేరుపరచబడ్డాం మేము. అదేనా సరైన వ్యక్తుల దగ్గర, సరైన బోధ దగ్గర. ఒకవేళ నేను తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయి ఉంటే నా సోల్ ఎలా ఉండేదో, నా జీవితం ఎలా ఉండేదో. బట్ మంచి మార్గంలో, మంచి దగ్గర నన్ను నడిపించారు. నేను వెళ్ళి పొందుకున్నానండి అక్కడ. అది చిన్న గ్రామమే అయి ఉండొచ్చు, మనుషులు చిన్నవాళ్ళై ఉండొచ్చు, పేదరికం అయి ఉండొచ్చు. అయినా నేను హోలీ స్పిరిట్ని అనేది చాలా అద్భుతంగా, నూతనంగా పొందుకున్నా. అది నాకు మాత్రమే తెలుసు. అది అక్కడ నుంచి నేను ఎలా దేవుడితో కనెక్ట్ మరి ఇంకా ఎక్కువ అయిపోయినాను అనేది నాకు తెలుసు. నేను అనుభవం పొందుతున్నా. ఇది మా మందిరంలో నేను షేర్ చేసుకోలేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు అంటే ఎవరు. నేను మీకు మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే దేవుడు అంటే ప్రభు ఎవరో మీకు ఇంకా తెలియదు కాబట్టి. నా సాక్ష్యాన్ని
కొంచెం కొంచెం చెప్పుకుంటూ వస్తా. ఇది ఎందుకు దేవుడు ప్రేరేపించాడు కాబట్టి దీని గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ టైంలో మీకు ఇది షేర్ చేస్తున్నా. ఈ సాక్ష్యం వల్ల ఒక్కరైనా బాధలో ఉండే ఒక్క ఆమె అయినా సరే, ఎందుకు ఈ లైఫ్ అని చెప్పని వద్దు అనుకుంటున్న ఒక్క ఆమె కావచ్చు, ఒక్క అతను కావచ్చు, ఒక్కసారి తిరిగి చూసి ప్రభువు వైపు చూడు. నీ ఆత్మ రక్షించబడుతుంది, నువ్వు రక్షించబడతావు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు తన మహిమ కొరకు దీవించును పడునుగాక. ఆమేన్.